హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక మీ కుటుంబంలో మీ బిడ్డలతో చాలా సంతోషంగా ఉండాలి. మీరు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరి ఈ పండుగ సీజన్ లో మీ కుటుంబాల్లో అంతులేని ఆనందాలతో, సంతోషంతో, సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ అద్భుతంగా ఈ ఫెస్టివల్స్ చేసుకోవాలని, మీ కోరికలన్నీ సులభంగా నెరవేరాలని ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. చాలా మంది జీవితాల్లో అడిగిన క్వశ్చన్, అనేక మంది అడిగింది ఏంటంటే, అత్యధికంగా నెగిటివ్స్ విపరీతంగా వస్తూనే ఉన్నాయి, ఏ పని పట్టుకున్నా జరగటం లేదు. అంటే అతిగా నెగిటివ్స్ నే ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. నెగిటివ్ అతిగా ఆలోచించటం ఆపాలి. ఇక్కడ అనేక మంది, చాలా మంది అడిగారు, ఎందుకని మైండ్ అనేది నెగిటివ్ తో నిండిపోయింది, బ్లాంక్ గా కనిపిస్తుంది, అన్ని దాంట్లో మూసుకుపోయినట్టుగా, అసలు వే లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లో కొట్టుమిట్టాడుతున్నాం అంటున్నారు. పార్వతి గారు, మీరు దీని గురించి ఎక్కువగా రాశారు. మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ మైండ్ ని మీరేమంటున్నారు, బ్లాంక్స్ తో, చీకటితో నిండిపోయింది, నాకు ఆలోచన రావట్లేదు అంటున్నారు. అంటే మీరు మొద్దు బారిపోయి దేన్ని ఆకర్షించలేకుండా అయిపోతున్నారు. కారణం, నాకు వే లేదు, నా మైండ్ అంతా మొద్దు బారిపోయింది, నేను పేదరికంలో నిండిపోయినా, నాకు అదే కనిపిస్తుందని అంటున్నారు. అంటే ఏదైతే వాడకూడదో ఆ భాష వాడుతున్నారు మీరు రోజు మొత్తంలో. మీరు చేయాల్సింది ఏంటి, మీ మైండ్ వీక్ అయిపోయిందనే ఆలోచనని ఆపాలి. అతిగా ఆలోచిస్తున్నారు మీరు, విపరీతంగా ఒక బ్లాంక్స్, అంటే ఆ నెగిటివ్ బ్లాక్స్ విపరీతంగా నింపేస్తున్నారు దాని నిండా కూడా, మైండ్ నిండా కూడా. ఆ విధంగా మైండ్ నెగిటివ్ తో నిండిపోవటం వల్ల డబ్బు, సంపదలు అట్రాక్ట్ చేయకుండా ఆ స్థానంలో మీరు కోపాన్ని, నీరసాన్ని, నిస్సత్తువుని, చిరాకుని, భయాన్ని, ఆందోళనని, ఇంకా మీ కెరీర్ మీద దృష్టి పెట్టకుండా, ఇంకా జీవితం అయిపోయింది, ఆ ఓపిక లేనితనం, అసహనం, ఇవన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఇలా మొత్తం నెగిటివ్ తోనే ఆ మైండ్ ని నింపేస్తున్నారు రోజు మొత్తంలో. ఆ ఎనర్జీ అంతా ఏం చేస్తున్నారు, నెగిటివ్ కి పోస్తున్నారు. ఆ నెగిటివ్ వల్ల ఏమవుతుంది, మీ మైండ్ అంతా ఆ బ్లాక్స్ ఏర్పడిపోయి, నెగిటివ్ బ్లాక్స్ ఏర్పడిపోయి వాటితో నింపేయటం ద్వారా డబ్బు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఆరోగ్యం మీద చేయలేరు, పాజిటివ్ ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం అంతా బ్లాక్స్, నెగిటివ్ బ్లాక్స్ అవే కనిపిస్తున్నాయి. అప్పుడు పాజిటివ్ ఛాన్సే లేదు. అలా నిలయంగా నింపేశారు మీ మనసుని, మీ మైండ్ ని, ఆకర్షణ లేకుండా చెడు శక్తులకు నిలయంగా మారిపోయింది. పూర్తిగా పేదరికంలోకి వెళ్లిపోయే ఆలోచనలే చేస్తూ ఆ రిచ్ అవడానికి అవకాశమే లేకుండా మీ మైండ్ ని, ఆ పవర్ ని పూర్తిగా నెగిటివ్ థాట్స్ తో నింపేయటం ద్వారా భయం ఎక్కువైపోతుంది. ఆ భయం వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆ భయం ఆ మనిషి మరణానికే కారణం అవుతుంది అన్న సంగతి మీరు గుర్తించట్లేదు. భయం ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా అడ్డుకుంటుంది పాజిటివ్. ఆ వ్యక్తి శరీరాన్ని తీసుకెళ్లిపోతుంది భయం. ఒక జాబ్ పొందలేరు, ఒక హెల్తీ ఆరోగ్యకరాన్ని చూడలేరు, ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, భయం వెంటాడుతూ ఉంది, ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. అసలు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి, దీన్ని నేను అధికంగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటే నాకు ఫలితాలు ఎలా వస్తాయి, నెగిటివ్ ఫలితాలే వస్తాయి. ఆ భయం ఆ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవడానికి కారణమవుతుంది. ఊరికే ఈ విధంగా భయం వచ్చేస్తుంటే వెంటనే మీరు కళ్ళుపు తీసుకుని దిష్టి తీసేసి పడేయాలి. ఆ రూమ్ లో, మీరు నివసిస్తున్న ఆ ఇంట్లో, ఆ రూమ్ లో హాస్టల్ అయితే నెగిటివ్ ఉంది అని అర్థం. చాలా మంది చదువుకోవడానికి స్టూడెంట్స్ అంతా కూడా ఒక రూమ్ లో ఉండిపోతారు. ఆ రూమ్ లోకి బయట నుంచి చక్కగా చెప్పులతో, బూట్లతో వచ్చేసి అదే రూమ్ లో విడిచేసి అదే రూమ్ లో పడుకుంటారు, అదే రూమ్ లో చదువుతుంటారు. మరి నెగిటివ్ శక్తులన్నీ ఎక్కడికి వెళతాయి, ఆ రూమ్ నిండా నెగిటివ్ శక్తులతో నింపేస్తారు. పిచ్చి పిచ్చి కళ్ళకు అంటూ ఉంటారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి చాటింగ్ చేస్తుంటారు, అన్ని వింత పనులు, విచిత్రమైన పనులు వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ మెంటల్ గా
డిస్టర్బ్ అయిపోయి విచిత్రమైన ప్రవర్తిస్తూ వారు ఒక నెగిటివ్ ఆలోచనతో ఈ శరీరాన్ని కోల్పోవటానికి కూడా కారణమవుతుంది. ఆ అవుట్ సైడ్ నుంచి వచ్చేసి ఆ రూమ్ నిండా చూడండి ఖరాబ్ చేసేస్తుంటారు. నా నీట్నెస్ లేకోకుండా ఆ షూస్ ఆ సాక్స్ తో సహా అందులోకి వచ్చేసి వాడు ఆ షూస్ తీయగానే వాసన వస్తుంది. అంటే ఆ బాడీ కూడా నెగిటివ్ తో నిండిపోయింది, ఆ రూమ్ కూడా నెగిటివ్ తో నింపేశారు. ఒక వ్యక్తి తన షూ గాని తన కాళ్ళు సాక్స్లు గాని వాసన వస్తాయి అంటే ఖచ్చితంగా 100% నెగిటివ్ తో నిండిపోయారు నాకు. ఆ శరీరం కూడా కంప్లీట్ నెగిటివ్ తో నిండిపోయింది. వాసన వస్తుంది అంటే చెడు వాసన, ఆ వ్యక్తి చెడు శక్తులకి నిలయంగా మారిపోయాడని అర్థం. అనారోగ్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడని అర్థం. ఆ వాసన వస్తుంది అంటే ఆ బాడీ గాని ఆ సాక్స్లు గాని ఆ షూ గాని ఖచ్చితంగా పూర్తి నెగిటివ్ తో నింపబడి ఉన్నది. ఆ వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తారు, అధికంగా మాట్లాడతారు, లేదా భయంతో వణికిపోతుంటారు, లేదా ఆ ఎగ్జామ్స్ అంటే భయపడిపోతుంటారు, విచిత్రంగా నవ్వుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు. చూసేవాడికి పాజిటివ్ పీపుల్స్ కి ఒకసారిగా మైండ్ పనిచేయదు. ఏంటి ఇన్ని విచిత్రాలు చేస్తున్నారు? కారణం నెగిటివ్ శక్తులకి ఆ రూమ్ లో వాడు నిలయంగా మారిపోయారు. ఎంతసేపు ఆ సిస్టమ్ ముందు కూర్చోవటం, చాటింగ్ చేయటం, పిచ్చి ఫోన్లు మాట్లాడటం, పిచ్చి అన్ని చూడటం, ఎదుటి వారి వల్ల పడిపోవటం, అనవసరమైన వ్యక్తులకి అట్రాక్షన్ గురవటం, ఏది సత్యమో ఏది నిజమో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఒక విచిత్రమైన లోకంలోకి వెళ్ళిపోతారు. కారణం అతిగా ఓవర్ థింక్ చేయటం, నెగిటివ్స్ కి బానిసగా మారటం, సరిగా స్నానం చేయకపోవటం, ఆ శరీరం కూడా వాసన వస్తూ ఉంటుంది. పక్కన కూర్చోవాలంటే ముందు ఆ రూమ్ లో డోర్ తీసి వెళ్ళంగానే ఒకలాంటి ఒక క్షణం కూడా వేరే వాళ్ళు పాజిటివ్ పీపుల్ దరిదాపుల్లోకి వెళ్ళలేరన్నమాట. అలా గాలి వెళ్తురు ఆ రూమ్ లోకి రానికుండా ఈ బయట నుంచి షూస్ వేసుకొచ్చేసి లోపల విడిచేసి ఆ బ్యాక్టీరియా అంతా కూడా పెరిగిపోయి వచ్చేసి నెగిటివ్ శక్తులకి నిలయంగా మార్చేస్తారు. అది క్లీన్ చేయరు. చూడండి, క్లీన్ చేయరు. కళ్ళుపుతో ఆ రూమ్ క్లీన్ చేయరు, నీట్నెస్ ఉండదు. దాంతో పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మన అలవాట్లను, ఓవర్ థింకింగ్ ని, పిచ్చి ప్రవర్తనని ఆపాలంటే ముందు అదంతా మొత్తాన్ని క్లీన్ చేయాలి. ఆ బట్టలన్నీ కూడా వాటి అన్ని కూడా శుభ్రంగా ఆరు బయట నిజమైన ఎండలో వేయాలి. డి విటమిన్ అందుతుంది, ఆరోగ్యకరంగా ఉంటారు. ఆ బట్టలు సరిగా లోపలే ఆరేసుకుంటూ ఉంటారు. ఈ హాస్టల్లో చాలా మంది ఆ షూస్ కు లోపల పెట్టేస్తుంటారు, లోపల ఇడిసిన బట్టలు టవల్ అన్ని పెట్టుకుంటా ఉంటారు. బయట నుంచి వస్తారు, ఆ చెప్పులతో బూట్లతో లోపలికి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ కూడా 5-6 వస్తారు, మొత్తం బూట్లతో వెళ్ళిపోతారు. వీళ్ళు చేసే పనులన్నీ కూడా మెంటల్ గా ఉంటాయి. చూడండి, ఎవరైనా చూస్తే కూడా జడుచుకుంటారు అనమాట, వీళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళు అనేసి. అంటే అంతగా నెగిటివ్ తో నింపబడిపోతున్నప్పుడు లైఫ్ లో ఫ్యూచర్ లో ఎదగటానికి అవకాశాలు ఉండవు. అంతా కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కారణం నెగిటివ్స్ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు, అతిగా ప్రవర్తిస్తుంటారు, వింత పనులు చేస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టలేరు, ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు, డబ్బును ఆకర్షించలేరు, ఆరోగ్యాన్ని ఆకర్షించలేరు, విశ్వశక్తితో అసలు కనెక్ట్ అవ్వలేరు ఎప్పటికీ కూడా. ఇవన్నీ కూడా ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించటం, నెగిటివ్ ని ఆకర్షించడానికి నిలయంగా మారిపోతుంది. వీళ్ళు ఏం చేయాలి? ఒకవేళ పేరెంట్స్ అయితే ఆ పిల్లల్ని ఎలా మార్చాలి? పేరెంట్స్ సడన్ గా వాళ్ళని గమనించాలి, వాళ్ళని ఆ రూమ్ లోంచి బయటకు తీసుకొచ్చి ఈ ఎండకి తగిలేలాగా విటమిన్ ఉదయం పూట కూర్చోబెట్టాలి, ఆరు బయట చదువుకోమని చెప్పాలి. సూర్యరశ్మి తగిలేలాగా సూర్యుని వైపు తిరిగి కూర్చుని చదువుకోవటం అలవాటు చేయాలి. ఆ మైండ్ కి, ఆ శరీరానికి ఆ డే విటమిన్ ఎర్లీ మార్నింగ్ టైంలో సూర్యరశ్మి పడేటప్పుడు ఆ కిరణాలు పడటం ద్వారా బ్రైట్నెస్ గా వస్తుంది మైండ్. ఆ పిచ్చిగా మాట్లాడుకోవడం తగ్గుతుంది. ఆరు బయట గాలిలో, చల్ల గాలిలో, అంటే సూర్యరశ్మి ఉదయం పూట ఎండ తగలటం ద్వారా ఈ శరీరం కూడా కిరణజన్య సంయోజనం జరుగుతుంది. ఆ పువ్వులు, ఆకుల మీద ఆ సూర్యరశ్మి పడినప్పుడు అవి ఎంతగా చక్కగా ఆ వాటర్ కూడా డి విటమిన్ గా మారుతుందో ఈ శరీరం కూడా ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారు. అలా ఒక రూమ్ లో బందీగా అన్ని క్లోజ్ చేసేసి ఈ నెగిటివ్స్ తో నింపేయకుండా దాన్ని పూర్తిగా క్లీన్ చేసి కళ్ళుప్పుతో ఆ బాడీ ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసి గాలి వెలుతురు తగిలేలాగా ఓపెన్ చేసేసి కర్టన్స్ అన్ని తీసేసి ఎండ పడేలా చేసి 1 రోజు 2 రోజులు వదిలిపెట్టేసేయాలి. కళ్ళుప్పుతో క్లీన్ చేయాలి. ఆ రూమ్ లో వీళ్ళ బట్టలు గాని బుక్స్ గాని మొత్తం తీసేసి నీట్ గా క్లీన్ చేసేసిన తర్వాత, సాంబ్రాన్ని వేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే డోర్లు తీసుకోమని చెప్పాలి, కిటికీలు తీయమని చెప్పాలి.
ఆ రోజు ఆ రూమ్ తడిగుడ్డ వేయాలి, షూస్ తో లోపలికి వెళ్లకుండా చేయాలి, వీళ్ళు ఆరు బయట సాయంత్రం ఎర్లీ మార్నింగ్ తిరిగేలా చేయాలి. ఆ అవుట్ సైడ్ ప్రకృతిని పీలుస్తూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ ఒరిజినల్ గాలి తీసుకోవడం ద్వారా మైండ్ నార్మల్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, పాజిటివ్ ని పొందుతారు. అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే ఆరు బయట ఉండాలి, విశ్వంలోకి చేతుల పైకెత్తి చెప్పాలి, నేను బాగా చదువుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, నేను డబ్బు సంపదను సులభంగా పొందుతున్నాను, థ్యాంక్ యూ, ఈ ప్రపంచమంతా నాకు సహకరిస్తుంది అని కృతజ్ఞతలు చెబుతూ పాజిటివ్ గా ఉండాలి. అనవసరమైనటువంటి ఉపయోగకరం లేనటువంటి ఆ సోషల్ మీడియాలోకి దూరిపోయి పనికిమాలిన వాటి అన్నిటిని చూస్తూ పనికిమాలిన వాటిని ఆకర్షిస్తూ ఉంటారు. దాంతో లైఫ్, మా అబ్బాయి లైఫ్ బాగాలేదు, మా అమ్మాయి లైఫ్ బాగాలేదంటే ఎందుకు బాగుంటుంది? విపరీతమైన చాటింగ్, పని పాట లేకుండా గంటల గంటల తరబడి ఆ కళ్ళద్దాలు పెట్టుకుని మసకబారిపోయినా సరే చాటింగ్ చేస్తూనే ఉంటారు. వీటికి ఉన్నంత శ్రద్ధ లైఫ్ మారటం మీద అసలు ఉండదు. పనికిరాని చెత్త ఇన్స్టాగ్రామ్ వీటిలో చెత్త అంతా చూస్తుంటారు. ఇకలు పక్కపక్కలు అక్కడ చూస్తే ఒకటి కూడా ఉపయోగకరం ఉండదు. తీరా చూస్తే నన్ను మోసం చేశారు, నాది ట్రూ లవ్, బొక్కబార్లుగా పడిపోయి చీకట్లోకి వెళ్ళి మళ్ళా నాది ట్రూ లవ్ అంటాం. ఎవరు ట్రూ లవ్? ఎందుకు పనికిరాని వాడని, నీకెందుకు ఉపయోగం లేని వాడిని, రేపటి లైఫ్ లో భవిష్యత్తు ఇవ్వలేని వాడిని, అన్కండిషనల్ లవ్లు ఇవ్వలేని వాడిని, నిన్ను పోషించలేని వాడిని, లైఫ్ లో నీకంటూ ఒక గుడ్ క్యారెక్టర్ ని ఇవ్వకుండా, నిన్ను ఒక రాణిగా రాజుగా చూడకుండా వాల్యూస్ ఇవ్వలేని వ్యక్తులు వెనకాల పడి మళ్ళా నేను మోసపోయానంటూ వీడే గొడవ చేస్తూ ఉంటారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి జీవితాన్నే కోల్పోతుంటారు. ఇది అమాయకత్వం అనుకోవాలా, వెర్రితనం అనాలా, వెర్రి వెంగళపతనం అనాలా, ఏమనాలి? చదువుకోవడానికి డిగ్రీస్ అయితే చాలా ఉంటాయి, ఎందుకు ఉపయోగపడలేని మైండ్ సెట్ ఉంటుంది. చూస్తే అది అమాయకత్వం అనుకోవాలా, అతి తెలివితేటలు అనుకోవాలా, ఓవర్ థింకింగ్ అనుకోవాలా, నెగిటివ్ బ్లాక్స్ తో నిండిపోయారు అనుకోవాలి. లైఫ్ ని స్పాయిల్ చేసుకోవటం అంటారు దాన్ని. ప్రపంచానికి కనపడకుండా ఒక అద్భుతమైన జీవితం జీవించే ఆలోచనలు చేయొచ్చు, కానీ ఇలాంటి పనికిరాని ఆలోచనలు చేస్తే పనికిరానియే వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఇది జీవితం. ఈ జీవితాన్ని మీరే ఒక డైరెక్టర్ గా నడిపించుకోవాల్సిన బాధ్యత మీదే. ఎవరో వచ్చి పేరెంట్స్ ఎంతకాలం వస్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, మిమ్మల్ని చదివిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. పేరెంట్స్ బాధ్యతలు ఎంతవరకు? మీ లైఫ్ ని కూడా వాడే చదివే అంత స్థాయికి వాళ్ళు వెళ్తే మీరెందుకు ఇంకా బతకడం ఎందుకు? మనం ఒక క్రియేటివిటీ లైఫ్ ని సృష్టించుకోకుండా పేరెంట్సే అన్ని చేస్తారని బానిసల కింద పేరెంట్స్ ని తయారు చేసుకుంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. మీకోసం అన్ని త్యాగాలు చేయడానికి వాడికి ప్రైవేట్ లైఫ్ కావాలి, వాడు బాగుండాలి ఆరోగ్యకరంగా. కానీ వాడేం చేస్తారు, పేరెంట్స్ మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, మాదేముంది అనుకుంటా ఉంటారు. వాడు ఎంత అమాయకులో చూడండి. జన్మనిచ్చినందుకు మీ జీవితాన్ని కూడా వాడే జీవించాలని తహతహలాడిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం ఏది ఆలోచించరు. మాదేముందంటే అంతా అయిపోయింది, వాళ్ళు బాగుండాలి, ఈ మాట తప్ప రెండేది రాదు వాడి నోటండి. వాళ్ళు ఎంత అమాయకులో చూడండి. వాళ్ళ కోసం అసలు ఆలోచించరు. మేము బాగుండాలి, మా పిల్లలు కూడా బాగుండాలని అంటారేమో చూడండి. అందరూ కూడా అనరు. మా పిల్లలు బాగుంటే చాలు, మాకు అదే 10,000 అదే కావాలి మాకు అంటూ ఉంటారు. అంటే ఆ ప్రేమ పిచ్చి తల్లిదండ్రులకి ఆ పిల్లల పట్ల అంత ప్రేమ పిచ్చి పెరిగిపోయిందన్నమాట. కనీసం వాళ్ళ కోసం తయారు చేసుకోకుండా ఫుడ్, వాళ్ళ కోసం ఏమి కొత్త బట్టలు కొనుక్కోకుండా, వాళ్ళ కోసం అంటే ఏమి చేసుకోకుండా ఎంతసేపు పిల్లల కోసమే త్యాగం చేస్తూ ఉంటారు. తిరిగి ఆ పిల్లల దగ్గర నుంచి వ్యతిరేకతను మూట కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ వేరేగా ఉంటాయి. వీళ్ళు అమాయకత్వంగా వాళ్ళ మీద ఆధారపడతారు. లాస్ట్ కి రోడ్డు మీదకి వచ్చేసేది తల్లిదండ్రులే. జరుగుతున్నది అది. నేనేమంటానంటే ప్రేమ ఉండాలి, ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఇప్పుడు ఒక కూరలో ఉప్పు ఎంతవరకు వేయాలి? సరిపడా ఆ రుచి టేస్ట్ గా వచ్చేంత వరకు తినడానికి. ఉప్పు ఎక్కువైనా తినలేరు, తక్కువైనా తినలేరు. ఈ పిల్లల మీద ప్రేమ కూడా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి మాత్రం ఉండాలి తప్ప అది ఓవర్ థింకింగ్ డోస్ ఎక్కువైతే ఏమవుతుంది, వికటిస్తుంది. అలాగే మీకోసం ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి, మీరు ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజున్న ఎవరి మీద ఆధారపడకుండా మీరు స్వతంత్రంగా డబ్బును సృష్టించుకోవాలి, విశ్వశక్తిని కోరుకోవాలి, ఆ శాలరీ రెట్టింపు అవ్వాలని కోరుకోవాలి, ప్రమోషన్ రావాలని కోరుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో కళాకాంతితో ఎవరితో ఆధారపడకుండా మీరు గొప్పగా జీవించడానికి నేను చాలా బాగుండాలి అని కోరుకోవాలి. అలాగే మా కుటుంబం అంతా పిల్లలు బాగుండాలని కోరుకోవాలి తప్ప మీకోసం ఏమీ కోరుకోకుండా
మీరు ముఖ్యమైన వ్యక్తులను అనుకోకుండా అతిగా ఆశపడటం, అతిగా ఎదుటి వాడిని బాగు చేయాలనుకోవటం, పిల్లల్ని మీరేమైపోయినా పర్వాలేదు అనుకోవటం నెగిటివ్. అది పాజిటివ్ కాదు. చూడండి, అనారోగ్యం పాలవుతూ ఉంటారు, సడన్ గా మంచాన పడుతూ ఉంటారు. కారణం ఏంటి? వీళ్ళు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేశారు. వాళ్ళ కోసం ఏది ఆలోచించలేదు, త్యాగం చేయటమే అలవాటు చేసుకున్నారు. దాంతో ఏమవుతుంది? వాళ్ళు మంచాన పడుతుంటారు, సంపద, డబ్బు ఆగిపోతుంది. ఆకర్షించడానికి మాకు అవసరం లేదు, మాదేముందండి, అదే మాట మాట్లాడుతున్నారు, దాన్నే పొందుతున్నారు. కాబట్టి మీరు బాగుండాలి. ఈ పండుగ రోజుల్లో మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండాలంటే ఓవర్ థింకింగ్ ఆపేసి పాజిటివ్ గా ఆలోచించాలి. కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో, అంటే అష్టైశ్వర్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, పండగ వాతావరణం లాగా ఈ ఫెస్టివల్ టైంలో మీరు ఎంతో సంతోషంగా ఉండాలని పాజిటివ్ గా విశ్వశక్తిని కోరుకోవాలి. అలా డబ్బు, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, చక్కటి పాజిటివ్ ఆలోచనలతో చాలా చక్కగా ఉన్నాము, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. ఇది రోజుకు 100 సార్లు చెప్పాలి, 108 సార్లు చెప్పాలి. అప్పుడు అదే జరుగుతుంది. ఆ ఇంట్లో పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. డబ్బుని పుష్కలంగా చూడాలి, సంపూర్ణ ఆరోగ్యంతో చూడాలి. పిల్లలు మీరంతా కూడా చక్కగా చిరునవ్వుతో యాక్టివ్ గా సంబరాలు జరుపుకుంటున్న ఆ పరిస్థితి, ఆనందకరమైన పరిస్థితిని కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేయాలి. అదే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఓవర్ థింకింగ్ ఆపకపోతే ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నెగిటివ్ మనుషులకి దూరంగా ఉండాలి. వాళ్ళు ఎంత పాజిటివ్ రిలేషన్స్ అయినా, మీ ఇంట్లో వాడైనా సరే, నెగిటివ్ పీపుల్స్ అన్నప్పుడు దగ్గరగా కూర్చొని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆ నెగిటివ్ అంతా అంటించేస్తారు. ఒక దొంగతో సావాసం చేస్తే ఆత్మ ఏం చేస్తుంది? అతను ఎలాంటి పనులు చేస్తున్నాడో అన్ని గమనించి అతనితో సావాసం చేయడం ద్వారా ఈ వ్యక్తి కూడా ఆ లక్షణాలన్నీ 6 నెలల్లో వాడి వీడవుతారంటారు. చూసారా? అట్లా మనం పాడవకుండా ఉండాలంటే పాజిటివ్ పీపుల్ తో, మహానుభావులతో, విలువైన వ్యక్తులతో మాత్రమే సహవాసం చేయాలి. మీ ఆత్మ వాటిని చూసి అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఆరా పొందుతుంది. మీ లైఫ్ కూడా పాజిటివ్ గా మారుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, చక్కటి పాజిటివ్ ఆలోచన చేస్తారు, అనారోగ్యం అంటూ ఉండదు, భయం ఉండదు. ఇవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీ జీవితాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 1-to-1 పర్సనల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా, లేదా డైరెక్ట్ గా కూడా రావచ్చు. ముందుగా ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయాలి. మ్యారేజ్ కోసమైనా, ఉద్యోగం కోసమైనా, బిజినెస్ కోసమైనా, అప్పులు తీర్చడం కోసమైనా, లైఫ్ పార్ట్నర్ లో మధ్య సమస్యలు వచ్చి డైవర్స్ దాకా వెళ్తున్నా, ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎటువంటి సమస్యకైనా సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో సులభంగా బయటపడేలాగా మంచి మార్గాలు ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి. అది ఎంత తీవ్రమైన సమస్య అయినా సరే, దేనికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అతి విలువైన అంశం అన్నమాట. అలాగే ఈ నెల మనం ఈ పండగ తర్వాత హోపోనోపోనో క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ మనం నిర్వహిస్తున్నాం 9 రోజుల పాటు. హోపోనోపోనో అద్భుతాలు ఏంటి, అది ఎలా ఉపయోగించుకోవాలి, మన జీవితాల్లో కోరుకున్న ప్రతి దాన్ని ఎలా పొందాలి, అప్పులు ఎలా తీర్చాలి, ఏదైనా సరే హోపోనోపోనో ద్వారా సాధ్యమే. అది ఆ స్పెషల్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి. ఒక రోజు ముందు లింక్ పంపించడం జరుగుద్ది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.